పీసీసీ అధ్యక్షుడి పేరు దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో పార్టీ అధిష్టానంతో పలు దఫాలు సమావేశమైన రాష్ట్ర నాయకులు పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చర్చించినట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రచార కమిటీ సభ్యుడు మధు యాష్కి గౌడ్, ప్రస్తుత కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ పేరు తెరపైకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అభిప్రాయాలను వేర్వేరుగా అధిష్టానానికి చెప్పినట్టు సమాచారం. అత్యధిక జనాభా కలిగిన బీసీ సామాజిక వర్గం నుంచి పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ఇద్దరు గౌడ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కిలు నువ్వా నేనట్లుగా పోటీ పడుతున్నట్లుగా సమాచారం. వీరిద్దరిలో ఒకరికి పీసీసీ అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, పీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి ఎంపిక అయితే ఖరారైనట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాదిరి పీసీసీ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ నేతల అందరి అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరిగింది. దాంతో పాటు మరోవైపు ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి భేటీలో కూడా కీలకంగా అటు సీఎం రేవంత్ రెడ్డి కానీ, ఇటు ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళ అభిప్రాయాలను సైతం అధిష్టానం విడివిడిగా తీసుకున్నది. ఇప్పటికే ఒకవైపు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతకే పీసీసీ పగ్గాలు అప్పగించాలనేటటువంటి ఆలోచనని రాష్ట్ర నాయకత్వం, ఆది నాయకత్వానికి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ముందుగా ఏదైతే పీసీసీ రేస్ సంబంధించినటువంటి అంశంలో బీసీ సామాజిక వర్గంతో పాటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా పోటీ పడినప్పటికీ బీసీ సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉంది. అదేవిధంగా మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ లో కూడా బీసీ నేతలకు అన్యాయం జరుగుతుందనేటటువంటి వాదనని గట్టిగా అధిష్టానం వద్ద రాష్ట్ర నాయకత్వం వినిపించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బీసీ వర్గానికే పీసీసీ పదవిని కట్టబెట్టాలనేటటువంటి నిర్ణయానికి అధిష్టానం రావడం జరిగింది. బీసీ సామాజిక వర్గంలో అటు మర్యాసి గౌడ్, ఇటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, ఈ ఇద్దరు నేతలు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, అదేవిధంగా ఇన్ఛార్జ్ గా, గాంధీభవన్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ వైపే ఎక్కువగా పీసీసీ పదవి ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం, ఆది నాయకత్వం ఉన్నట్లు కూడా స్పష్టం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి గత కొన్ని నెలలుగా పీసీసీ అధ్యక్ష పదవి ఎంపికకు సంబంధించినటువంటి ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజుతో ఆ ఉత్కంఠకి తెరపడబోతుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం కానీ నైట్ కానీ అధ్యక్ష పదవిని అధిష్టానం ప్రకటించేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పాలి. మాది రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. సచివాలయ ప్రాంగణంలో ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు భూమి పూజ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరగబోతోంది. భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం సెక్రటరియట్లో సీఎం స్థలాన్ని ఫైనల్ చేశారు. సచివాలయం ఆవరణలో భవన ప్రధాన ద్వారం ముందు భాగంలో విగ్రహ ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా భావిస్తున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారు. ఈ క్రమంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది.
ఇవాళ సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి భూమి పూజ నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, ఉదయం 11 గంటలకు చూస్తే భూమి పూజ అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎవరెవరు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? మాదిరి ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు భూమి పూజ జరగనుంది. ఈ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలంతా కూడా హాజరు కానున్నారు. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటరియట్ లో ఇప్పటికే ఆ స్థలాన్ని కూడా పరిశీలించారు. ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తామని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో దాని పనులను వేగవంతం చేయనున్నారు. ఈ రోజు భూమి పూజ తర్వాత ముఖ్యంగా చూసినట్లయితే తెలంగాణ తల్లి విగ్రహంపై అటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ నేతల మధ్య ఒక వారైతే కొనసాగుతుంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించింది. ఆ సమయంలో సచివాలయం ఎదురుగా రెవెన్యూ పార్క్ ఆపోజిట్ లో అటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించినట్టుగా బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. దానికి విరుద్ధంగా ఈరోజు సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాజీవ్ గాంధీ తెలంగాణ సంబంధం ఏంటి అంటే కూడా కేటీఆర్ మాట్లాడారు. ఖచ్చితంగా విగ్రహాన్ని తొలగించాలి, అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి, లేదంటే ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తే అక్కడ ఖచ్చితంగా విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగిస్తాం, గాంధీ భవన్ పంపిస్తాం, అదేవిధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఉప్పల్ స్టేడియానికి కూడా పేర్లు మారుస్తాం అంటే కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దానికి కౌంటర్ గా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. రాజీవ్ గాంధీ విగ్రహం మీద కనుక చేస్తే తర్వాత పరిస్థితి ఏ రకంగా ఉంటుంది చూడండి అంటూ కూడా మాట్లాడారు. అదేవిధంగా ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం బయట కాదు సచివాలయం లోపలనే పెడతామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితుల్లో వెంటనే అక్కడ సెక్రటరియట్ లో స్థలాన్ని కూడా పరిశీలించారు బట్టి విక్రమార్కతో కలిసి. ఈ నేపథ్యంలో ఈ రోజు భూమి పూజ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు భూమి పూజ కార్యక్రమం కొనసాగుతుంది. డిసెంబర్ 9 కల్లా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుదామని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో ఈ రోజు భూమి పూజ జరగబోతోంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ చందు.